ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. సీతాయనం అసలైన రామాయణం. డీనా మిరియం. సీత బోధ. సోమ చాలాసేపటి నుంచి మాట్లాడుతుంది. సోమ, నీకు అలసటగా ఉందా అడిగింది మా అమ్మ. త్వరలో నాకు కావలసినంత విశ్రాంతి దొరుకుతుంది, సోమ జవాబిచ్చింది. ఒక గాఢ శ్వాస తీసుకొని ఆమె కథ కొనసాగించింది. సీతతో మాట్లాడిన కొద్ది రోజులకు మండోదరికి ఒకానొక భయంకరమైన కల వచ్చింది. ఆమె యువతిగా ఉన్నప్పుడు రావణుడు ఆమెను వివాహం చేసుకుంటానని అడగగా ఆమె తల్లిదండ్రులు తిరస్కరించారు. అతని కోపానికి ఇంట్లో వాళ్ళందరూ తల్లడిల్లగా ఆమె భయభ్రాంతురాలైంది. ఆ రాత్రి అతను ఆమెను అపహరించాడు. అతని పట్ల ఆమెకు ఉన్న భయం అతనికి లొంగిపోయేలా చేసింది. చివరికి అతన్ని పెళ్లి చేసుకోవడం తప్ప గత్యంతరం లేకపోయింది. క్రమంగా ఆ భయం ప్రేమ ఆరాధనలుగా మారి అతనే ఆమె జీవిత కేంద్రంగా మారాడు. ఆమె ఆలోచనలు పనులు అన్నీ అతని సౌఖ్యం సమృద్ధుల కోసమే. తన గురించి తాను ఎన్నడూ ఏమీ కోరేది కాదు. అతను దాదాపుగా ఆమె దేవుడుగా అయ్యాడు. కలలో ఆమె అతని రాక్షస రూపం చూసింది. దాంతో మళ్ళీ ఇంకొకసారి అతనంటే భయం ఏర్పడింది. ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దావగా గబాలున లేచింది. గబగబా దుస్తులు ధరించి పరుగున తోటలోకి మాత ధ్యాన సాధన చేస్తున్న చోటికి వచ్చింది. ఆమెను కదిలించటం ఇష్టం లేక మండోదరి నిశ్శబ్దంగా కూర్చొని ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించింది. ఆమె సీత వద్దకే ఎందుకు వచ్చిందో ఆమెకే తెలియదు. కానీ వేరే ఎటు వెళ్ళే మార్గం లేదు. ఆమె తన కల ఒక పీడకల అని భయపడింది. తన ప్రియ భర్త రావణునికి ఏదో భయంకర విపత్తు సంభవించబోతోంది అని అనుకుంది. క్రమంగా మాత కళ్ళు తెరిచి తన ముందు మండోదరి కూర్చుని ఉండటం చూసింది. ఆమె ముఖం భయంతో నిండి ఉంది. ఆమె వైపు కరుణతో చూస్తూ మాత ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఆమెను తాకగానే మండోదరి ఏడవటం మొదలుపెట్టింది. మండోదరి, నిన్ను అపహరించినట్లుగానే అతను ఎంతోమందిని అపహరించాడు. నిన్ను అతను వివాహం చేసుకున్నాడు. మిగిలిన వారిని అతను పక్కన పెట్టాడు. అతను మనుష్యుల మనస్సులలో క్రొత్త కట్టుబాట్లు నెలకొల్పుతాడు. ఇది సమాజానికి ఎంతో ప్రమాదకరం. ప్రజలు అతనిని అనుసరిస్తారు. స్త్రీలను ఆనందం చేకూర్చే వస్తువుల్లాగా చూసి ఉపయోగించి ప్రక్కన పెడతాడు. లేదు మండోదరి, ఇలా జరగకూడదు. అతన్ని ఆపి తీరాలి. మండోదరి మౌనంగా ఉంది. తన ముఖంపై ఉన్న కన్నీటిని తుడుచుకొని మాతను ఇలా అడిగింది. ప్రపంచానికి ఇంత వినాశనం కలిగిస్తున్న వానిపై ఎంతో ఆప్యాయతను పెంచుకొని ఆరాధించటానికి గతంలో నేనేం చేసి ఉంటాను మాత? ఎందుకు ఈ పరిస్థితుల్లో ఉండటానికి గతంలో నేనేం చేసి ఉంటాను? మండోదరి, కళ్ళు మూసుకో, గతాన్ని చూడు. మాత ఆమె నుదుటిపై మృదువుగా తట్టగా మండోదరి అంతర్నేత్రంలో ఒకానొక గత జన్మ దృశ్యాలు కదలాడాయి. ఆమెకు తన తల్లిదండ్రులు ఏ వివాహానికి ఒప్పుకోకపోవడం కనిపించింది. అతిలోక సౌందర్యవతి అయిన కుమార్తెకు తగిన వరుడెవరో వారికి కనిపించగా ఆమె అవివాహితగానే మిగిలిపోయింది. అయినప్పటికీ ఆమె హృదయం తన జీవితాన్ని అంకితం చేయగల భర్త కోసం ఆరాటపడింది. తనకు వివాహం జరిగితే తాను తన భర్త కోసం తన అవసరాలను త్యాగం చేసే ఆదర్శవంతమైన భార్యగా ఉంటానని పదే పదే తనలో తాను అనుకుంది. ఆ ఆకాంక్ష జీవితమంతా ఆమెతో నిలిచిపోయింది. మరణశయ్యపై ఆమె చివరి కోరిక మరు జన్మలో తనకు భర్తగా పొందగలిగే అదృష్టం ఉంటే అతని కోసం సర్వస్వం త్యాగం చేస్తాను అంది. ఈ గత కోరికను సంతృప్తిపరచడానికై నిన్ను నీవు త్యాగం చేసుకున్నావు, చెప్పింది మాత సున్నితంగా. ఇక్కడ నీ పోరాటమంతా నీ కోరిక సమాజానికి మంచి జరగాలి అనుకోవటము, నిజంగా నీకు ఏది మంచిదో అది కావాలనుకోవడము. ఎవరికైనా మొట్టమొదటి బాధ్యత వారి గౌరవం మండోదరి. భర్త పట్ల ఆరాధన కంటే అదే ముందు వస్తుంది. ఒక విషయంలో నువ్వు విజయం సాధించావు, పరిపూర్ణమైన భార్యగా ఉన్నావు. కానీ స్త్రీగా నీ హుందాతనాన్ని కాపాడుకోవటంలో విఫలమయ్యావు. ఇప్పుడైనా ఒక స్త్రీగా నీ గౌరవం కాపాడుకో. లేనప్పుడు నువ్వు ఆదర్శ అర్ధాంగివి అవగలవా? నువ్వు నీ భర్త కోసం ధర్మాన్ని త్యాగం చేశావు. అది బాధకు ఇబ్బందికి దారి తీసే చర్య. అతను ఇతర స్త్రీ పట్ల వ్యవహరించే విధానం చూసి కూడా మౌనంగా ఊరుకున్నావు. అతని అధికార దాహాన్ని, క్రోధాన్ని, ద్వేషాన్ని అన్నిటినీ చూస్తూ అతనిని కాదు అనే ప్రయత్నమే చెయ్యలేదు.
మాత కొనసాగించింది. రావణుడు నీ శరీరాన్ని మాత్రమే అపహరించలేదు, నీ మనస్సును కూడా అపహరించాడు. ఆ అపహరణ నుంచి విడుదల పొందు. నువ్వు విడుదల పొంది తీరాలి మండోదరి. కేవలం నీ కోసమే కాదు, లంక కోసం. ఇక్కడ అసలైన బందీవి నువ్వు, నేను కాదు. కనుక నా గురించి విచారించకు. రావణుడు నన్నేమీ చెయ్యలేడు. స్వేచ్ఛ మనస్సులో ఉంటుంది మండోదరి. నీ మనస్సుకు విడుదల కలిగించి స్వేచ్ఛగా ఉండు. నేనేం చేసి ఉండవలసింది సీత? రావణుడు ఎంతో శక్తివంతుడుగా ఎదిగాడు. నేను ఒకానొక స్త్రీని మాత్రమే. నేనేం చేస్తాను? మాత నవ్వింది. నువ్వు శక్తివంతురాలివి కాదా మండోదరి? నువ్వు రావణుణ్ణి వదిలి వెళితే అతని శక్తిలో సగం ఎగిరిపోయినట్లే. అతన్ని వదిలివేయమంటావా? ఆ ఆలోచన ఎన్నడూ మండోదరి మనస్సులో మెదలలేదు. అది ఆమెకు వణికించింది. నిన్ను ఇక్కడ నిలిపి ఉంచేది ప్రేమయేనా, లేక భయమా, లేక చాలా కాలం క్రితం అప్పటి పరిస్థితుల్లో నువ్వు చేసుకున్న ప్రతిజ్ఞ? ప్రేమ భయం నుంచి కానీ, స్వార్థపూరిత కోరిక నుంచి కానీ స్వార్థపూరిత కోరిక నుంచి కానీ జనించదు. స్వేచ్ఛ నుంచి ప్రేమ పుడుతుంది. నువ్వు స్వేచ్ఛగా ఉన్నావా మండోదరి? ఆమె జవాబు చెప్పలేదు. తర్వాత మెల్లగా అతని చర్యల వల్ల ఏర్పడే భయంకర పరిణామాలు కనపడుతూనే ఉన్నాయి. అవి దగ్గర పడుతున్నట్లున్నాయి సీత. మరి అతని దుశ్చర్యలకు మా పిల్లలు కూడా మూల్యం చెల్లించాలా? ఏ ఒక్కరూ ఇతరుల దుశ్చర్యలకు ఫలితం అనుభవించరు. వాళ్ళ చర్యల ఫలితాలను ఎవరికి వారే అనుభవిస్తారు. వారికి తమ తండ్రి ప్రవర్తనను అంగీకరించకూడని సమయం ఇంకా రాలేదు. కానీ ఆ విధంగా చేస్తారా? నాకు భయం వేస్తోంది మండోదరి. యుద్ధంలో రెండు వైపుల వారు చాలామంది మరణిస్తారు. ఈ మొత్తం విషయంలోని విషాదం అదే. అది నిరోధించగలిగితే, ఇప్పటికీ రావణి క్రోధం, అతిశయం పెకిలించి అతనిని మోహం, అత్యాశల నుంచి విడుదల చెయ్యగలిగితే యుద్ధం ఆగే ఆశ ఉంది. సీత, నేనేం చెయ్యగలను? ఏడుపు ఆపి సీతను ఆశగా చూస్తూ అడిగింది. నీకు ఒక ఎంపిక ఉంది మండోదరి. నీవు అతన్ని వదిలి నీ పుట్టింటికి వెళ్ళు, లేక ఇక్కడే ఉండు. కానీ జరగబోయేదానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో. పార్వతీదేవిని అడుగు, ఆమె నీకు అవసరమైన శక్తిని ఇస్తుంది. మండోదరి కొంచెం సేపు నిశ్శబ్దంగా మాత చెప్పిన మాటను గురించి ఆలోచిస్తూ ఉంది. తర్వాత జరగబోయేదానికి నేను నా బాధ్యత వహిస్తాను. స్త్రీల గొంతుకలు మూగబోయినప్పుడు జరిగేదానికి నేను సాక్షిగా ఉంటాను. అంతేగాక జరగబోయే నష్టాన్ని నేను పూడ్చగలను అన్న నమ్మకంతో నిలిచి ఉంటాను. హఠాత్తుగా మండోదరి ముందు ఆమె కుమారుల ప్రతిబింబాలు ప్రత్యక్షమయ్యాయి. మళ్ళీ మండోదరి ఏడవసాగింది. సీత, నువ్వు తల్లివి కాదు. నీకు ఒక తల్లి విచారం తెలియదు. మండోదరి, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. నువ్వు చూసేదంతా అందరూ నా పిల్లలే. వారితో పాటు నేను బాధపడతాను. నీవు నీ కుమారుల మరణాన్ని కన్నీటికి కారుస్తున్నాం. వారు నా కుమారులు కూడా. మాత కొంచెం ఆగి మళ్ళీ అంది. మండోదరి, నువ్వు ఈ జాతికి చెందిన దానివి కాదు. వారి మార్గాలు నీ మార్గాలు కాదు. నీ మనస్సులో నిన్ను నువ్వు వేరు చేసుకో. దానివల్ల నీ స్వస్థతా శక్తి బలంగా వృద్ధి చెందుతుంది. అది అవసరం. సీత, నిన్ను నేను శిలలాగా స్థిరంగాను, ప్రవహిస్తున్న నదిలాగా సున్నితంగాను చూస్తున్నాను. రెండూ కలిగి ఉండటం ఎలా సాధ్యం? మృదువుగా ఉన్నట్లయితే నలిపివేయబడతారు. గట్టిగా ఉంటే ప్రేమ ప్రవహించదు. రావణుడు నిన్ను ఛిద్రం చేయడానికి తన మాయాశక్తులన్నింటినీ ఉపయోగించాడు. కానీ ఫలితం లేదు. అతను నిన్ను హింసించాడు, భయపెట్టాడు, దారుణమైన మాయా ప్రయోగాలు చేశాడు. అయినా నువ్వు అతని పట్ల కోపం కానీ ద్వేషం కానీ లేకుండా కరుణతోనే మాట్లాడుతున్నావు. ఇది ఎలా సాధ్యం? కోపం, ద్వేషం అనేవి బలహీనమైన మనస్సు ఉన్న వారికి ఉంటాయి. ఎవరైనా ఈ హానికారక ఉద్వేగాలను అధిగమించాలి. నేను కోపాన్నో ద్వేషాన్నో ప్రదర్శించటం అంటే అది నాపైన రావణుని విజయం. ఈ విశ్వాన్ని నిలిపి ఉంచే ప్రేమ మానవ ఉద్వేగాల కన్నా చాలా గొప్పది. ఆ ప్రేమ సున్నితం, స్థిరం, వ్యక్తిగతంగా ఎవ్వరికీ చెందనిది. ఇక్కడ ఏ విభేదమూ లేదు మండోదరి. రావణుడు ఇంకా నేర్చుకోవలసిన రహస్యం ఇది. అతని హృదయం ప్రేమరాహిత్యంతో నున్నట్లు అనిపిస్తుంది. మాత మండోదరి నుంచి చూపులు మరల్చి సుదూరంగా తదేకంగా చూడసాగింది. అయితే అది సత్యం కాదు. ఎవ్వరూ ప్రేమ లేకుండా ఉండరు. కానీ అది లోతుగా దాగి ఉంటుంది. బాధ దానిని కప్పివేసి ఉంటుంది. ఈ బాధను తొలగించుకోవటం నేర్చుకుంటే, దానిని అధిగమిస్తే ఆ దాగి ఉన్న ప్రేమ విడుదలవుతుంది.
తిరిగి మండోదరి వైపు చూసి, అతని కోసం నువ్వు చేసిన త్యాగమంతా మండోదరి అతని హృదయంలో లోతుగా పాతి పెట్టబడిన ప్రేమను మేల్కొల్పడానికి తోడ్పడలేదు. ఇంకా వేరేదో అవసరం ఉంది. మాత కొంచెంసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత, మండోదరి, ఇది చాలా ముఖ్యం. నువ్వు నీతో శాంతంగా ఉంటూ నీ మనస్సును రావణుని సంకెళ్ళ నుంచి తప్పించు. మిగిలిన వారు అతని వాస్తవ ప్రకృతి పట్ల ఎరక పొందటం అనేది వారికే వదులు అంది. మాత లోపల అది నువ్వు రాముడికి వదిలిపెట్టు, అందుకే నేను ఇక్కడ ఉన్నాను అనుకుంది. సూర్యుడు నడినెత్తి మీదకు రాబోతున్నాడు. మండోదరి లేవబోయింది. ఆమె లేస్తుండగా మాత అకస్మాత్తుగా ఆమె చెయ్యి పట్టుకొని, నీకు ఒక కుమార్తె ఉంది, అవును కదూ అని అడిగింది. మండోదరి ఆశ్చర్యంతో తల ఊపింది. ఆమె ఎంతో కాలం క్రితం వివాహమై వెళ్ళిపోయింది కనుక ఈ మందిరంలో ఎవ్వరూ ఆమె కూతురి గురించి మాట్లాడరు. ఆమె తన భర్త కుటుంబంతో ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచి ఆమెను నేను చూడలేదు. ఆమెను నీ వద్దకు పిలువు. నా కుమార్తెను పిలవనా? మండోదరి తన ఆశ్చర్యాన్ని కప్పుపిచ్చలేకపోయింది. మాత మళ్ళీ తల ఆడించింది. ఆమె నీకంటే వివేకవంతురాలు. ఇప్పుడు నీకు ఆమె తోడు ఉంటుంది. మాత సలహాకు కృతజ్ఞతలు తెలిపి మండోదరి సెలవు తీసుకుంది. తర్వాత కొంతకాలానికే హనుమంతుడు వచ్చి మాతను కనుగొన్నాడు. అతను మాత ముందు ప్రత్యక్షమైనప్పుడు ఆమె వెంటనే అతను పార్వతీదేవి చెప్పిన మహాదేవుని ప్రత్యక్షీకరణ అని గుర్తించి లేచి పాదాలకు నమస్కరించబోయింది. వద్దు మాత, నేను నీ భక్తుణ్ణి అని చెప్పి ఆపాడు. మాత తల పట్టుకొని, ప్రభు, అది ఎలా? నేను శ్రీరామునికి నీకు సేవ చేయడానికి వచ్చాను. నేను నిన్ను నా భక్తునిగా చూడలేను, కానీ నా పుత్రునిగా చూడగలను హనుమా. హనుమంతుడు ఇదే బాగుంది అన్నట్లుగా నవ్వాడు. ఆ క్షణం నుంచి సీత ఆయనను పుత్ర అని పిలవసాగింది. అయితే నువ్వు నన్ను ఎలా కనుగొన్నావు? లంక ఎంతో పెద్దది. రావణుడు ఈ తోటను దాచి ఉంచాడు. అందువల్ల అతని అనుమతి లేకుండా ఇక్కడికి ఎవ్వరూ ప్రవేశించలేరు. నేను ప్రాణామయ లోకం గుండా ప్రతిధ్వనిస్తున్న రాముని పవిత్ర నామం విని ఆ శబ్దాన్ని అనుసరించి దాని మూలం వైపు వచ్చాను. నీ శరీరంలోని ప్రతి అణువు రామ 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 అని ప్రతిధ్వనిస్తుంది మాత. నా శరీరం, మనస్సు, ఆత్మ కూడా రామనామంతో అనుకంపిస్తూ ఉంటాయి. మాత నవ్వింది. ఇక్కడ ఈ ఏకాంత ప్రదేశంలో నీవు కనబడటం నాకు ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చింది. మాత అతని చేతులను తీసుకొని తన ముఖానికి ఆనించుకుంది. అతను తనను చేరినందుకు ఆమె ఎంతో ఆనందించింది. దానితో శ్రీరాముడు ఎంతో దూరంలో లేడు అనిపించింది. అప్పుడు హనుమంతుడు శ్రీరాముడు తనకు ఇచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందజేశాడు. సీత శ్రీరాముని ఉంగరాన్ని చూడగానే సంతోషం పట్టలేక కేక వేసింది. ఆ ఉంగరాన్ని ఆమె వ్రేలికి పెట్టుకోగానే శ్రీరామునితో ఆమె బంధం తిరిగి ఏర్పడింది. చాలా కాలం తర్వాత నేను ఆయన హృదయ స్పందనను మళ్ళీ వినగలుగుతున్నాను. ఆమె నెమ్మదిగా అంది. నా రాముడు జీవించి ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. ఈ వేర్పాటు ఎంతటి బాధకు దారి తీసిందో ఎవ్వరికీ తెలియదు. అతని పరిస్థితి ఏమిటో తెలియకపోవటం దుర్భరం. మాత తన తలలో ఉన్న ఒకే ఒక ఆభరణం చూడమని రావణుడు తనను బందీ చేయడానికి తాను అనుమతించిన నాటి నుంచి ధరిస్తున్న దాన్ని తీసి హనుమకు ఇచ్చింది. ఇది రామునికి ఇచ్చి ఆయనకు నా పరిస్థితి తెలియచెయ్యి. అది నా సాన్నిహిత్యాన్ని భావించటంలో తోడ్పడుతుంది. హనుమంతుడు సరే అన్నాడు. ఆమె చుట్టూ తినకుండా వదిలిపెట్టబడిన వాడిని చూసి, అమ్మా, నువ్వు ఎంతో కాలం నుంచి ఏమీ తిని ఉండవు. నీ కోసం తోట నుంచి కొన్ని మామిడి పండ్లు తెస్తాను. ఆమె తల అడ్డంగా ఊపి, రాముడు వచ్చే వరకు నేనేమీ తినటం కానీ త్రాగటం కానీ చెయ్యలేను అని చెప్పింది. పుత్ర హనుమ, నా బదులుగా నువ్వు తిను. నువ్వు తినేది నాకు శక్తినిస్తుంది. మాత తల పైకెత్తి చెట్టుపై నుంచి కువకువలాడుతున్న తెల్లటి పక్షిని చూసింది. ఆమె దాన్ని చూసి నవ్వగా ఆ పక్షి బదులిచ్చినట్లుగా శబ్దం చేసింది. మాతకు ఆ పక్షికి మధ్య ఉన్న బంధం చూసి హనుమ నవ్వి, నాకు అర్థమయ్యింది. ఈ బందీఖానాలో నీకు తోడుగా ఉన్న వారిని నేను చూశాను. ఆనాటి నుంచి ఎంతకాలం గడిచింది. ఎక్కువ కాలం ధ్యానస్థితిలో గడపడం వల్ల సీతకు కాలం జాడ తెలియలేదు. 9 నెలలకు పైగానే మాత శ్రీరాముడి సైన్యాన్ని సమీకరిస్తున్నాడు, త్వరలో ఇక్కడకు వస్తాడు. త్వరలోనే ఇక్కడికి వస్తాడు. యుద్ధం ఎంతో నష్టాన్ని కలగజేస్తుంది. మాత బాధగా అంది.
పుత్ర హనుమ, నీ కరుణ శత్రు దుర్భేద్యం. నువ్వు ప్రపంచపు హృదయానివి. రావణునితో మాట్లాడి అతను తన వాస్తవ ప్రకృతిని జాగృతీకరించుకునేలా చూడు. హనుమంతుడు, నేను ప్రయత్నిస్తాను. అయితే అతను తన కోపాన్ని అణుచుకోలేకపోయినా లేక అణుచుకోవడాన్ని తిరస్కరించిన లంక వినాశనం ప్రారంభమవుతుంది. ఆ జ్వాలను నేను మొదట వెలిగిస్తాను. ఇది ఈ నేలలో అతని బందీలుగా ఉన్న వారందరి పట్ల నేను చూపే కరుణ. నువ్వు వెళ్ళబోయే ముందు నిన్ను ఇంకొంచెం సేపు చూడనివ్వు. నువ్వు నన్ను ఎంతో తేలికపరిచావు. మాత అతని ప్రకాశవంతమైన రూపాన్ని, పల్చటి బంగారు పొగమంచును వెలువరిస్తున్న దానిని, అతని పొడవైన ఒత్తైన జుట్టును, అతని మెరిసే కళ్ళను, దాని నుంచి ప్రవహిస్తున్న ప్రేమను చూసింది. చివరికి అతనికి పండ్లు ఉన్న తోటను చూపింది. అతను రావణుని వద్దకు బందీగా కొనిపోబడే వరకు హాయిగా కావలసినవన్నీ తిన్నాడు. రావణుని హృదయంలోకి చొచ్చుకొని పోవాలన్న హనుమ ప్రయత్నాన్ని పక్కన పెట్టి రావణుని గుడ్డి క్రోధం హనుమంతుని వెనకబడేలా చేసింది. హనుమంతుడు తన ఛాతి చుట్టూ ఒక సాధారణమైన బట్ట చుట్టుకొని అంగవస్త్రంతో ఉన్నాడు. అది అతని మోకాళ్ళ క్రింది వరకు వ్రేలాడుతుంది. రావణుడు తన సైనికులకు ఆ బట్టకు అతను చుట్టుకున్న దానికి నిప్పు అంటించమని చెప్పాడు. కానీ అగ్నిదేవుడు రాకపోవటం వలన ఆ నిప్పు అంటుకోలేదు. దాంతో రావణుని పెద్ద కొడుకు ఇంద్రజిత్తు కోపావేశంలో కాగడ వెలిగించి హనుమంతుని వెనక పడుతూ అతనికి కోతి జంతువు అని హేళన చెయ్యసాగాడు. ఆ బట్టను అంటించడానికి ప్రయత్నించి దాన్ని ఎత్తబోయాడు. ఆ కోతికి తోక ఉందో లేదో చూద్దాం. అతనికి వెక్కిరింపుతో చుట్టూ ఉన్న సైనికులు పగలబడి నవ్వారు. అయినా అగ్నిదేవుడు హనుమంతుడు పిలిచే వరకు రాలేదు. అగ్నిదేవ, లంక ప్రక్షాళన మొదలుపెట్టు, హనుమ నెమ్మదిగా చెప్పాడు. దాంతో హనుమ వెనుక అగ్ని వెలిగింది. కానీ హనుమ తన మనోశక్తితో అగ్నిదేవుని లంక పరిపాలనా భవనాల వైపు మళ్లించాడు. అవి అంటుకొని హనుమంతుడి వెనక ఉన్న మంట ఆగిపోయింది. ప్రతి ఒక్కరూ ఆ మండుతున్న భవనాలను ఆర్పడానికి చెల్లాచెదురుగా అవ్వగా హనుమంతుడు తప్పించుకోగలిగాడు. ఏం జరిగిందో సీత గుర్తించి విచారంగా తలపట్టుకుంది. తాను స్వయంగా ప్రభువుతోనే తలపడుతున్నానని రావణుని కుమారునికి తెలియదు. ఆ అగ్ని అతని వినాశన బీజం, ఇక అతని చావు తథ్యం. హనుమతో కలయిక మాత శక్తిని పునరుద్ధరించింది. ఇప్పుడు ఆమెకు రామునితో మహదేవుని సాన్నిధ్యం ఉందని తెలుసు. దాంతో తన కాపలాదారుని క్రింద పడేసింది. ఆమె ఆ విధంగా చేయగానే రావణుని మనస్సులో దాడి చేయాలన్న ఆలోచనలు పెంపొందాయి. ఒకరోజు ఆమె ధ్యానంలో కూర్చొని ఉండగా మాత కళ్ళ ముందు ఒక భయంకరమైన దృశ్యం కదలాడింది. మిథిలలో ఘోర కలి సంభవిస్తోంది. తన తల్లిదండ్రులు మరణశయ్యపై ఉండగా ఆమె తండ్రి ఆమె పేరును వేదనాపూరిత స్వరంతో పిలుస్తున్నాడు. అనేక ఉద్వేగాలు చుట్టుముట్టగా మాత కళ్ళు తెరుచుకొని వాటిని చేరటం కోసం ఉరికింది. ఆయన ఎక్కడున్నాడో గుర్తించి ఆమె తిరిగి ధ్యానస్థితిలోకి వెళ్ళి తన తండ్రిని తన సాన్నిధ్యం భావించమని పిలిచింది. కానీ మళ్ళీ ఆమె కళ్ళ ముందు ఆ భయానక దృశ్యమే ప్రత్యక్షమైంది. గంటల కొద్దీ ఆమె ఆ ఉద్వేగాలతోనే గడిపింది. ఆ సాయంత్రం రావణుడు వచ్చి సానుభూతి చూపించే స్వరంతో, సీత, ఈ వార్త నీకు అందజేయడానికి నేను విచారిస్తున్నాను. మిథిలపై దాడి జరిగింది. నీ తల్లిదండ్రులు చంపబడ్డారు. మాత బదులివ్వలేదు. ఆమె వినిపించుకోలేదేమోనని అతను మళ్ళీ చెప్పాడు. ఇది నిజమే అని నీకు ఎలా తెలుసు? ఆమె ప్రశాంతంగా అడిగింది. ఇప్పుడే అక్కడి నుంచి వచ్చిన నా గూఢాచారులు నాకు ఈ విషయం చెప్పారు. మాత ఏమీ పలకలేదు. తనలో చెలరేగుతున్న ఉద్వేగాలకు రావణుడు చూడటం ఆమెకి ఇష్టం లేదు. ఎంత కఠినమైన హృదయమున్న కూతురివి, నీ తల్లిదండ్రుల మరణానికి కూడా నువ్వు స్పందించటలేదు. మాత కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలోకి వెళ్ళింది. ఇక ఇప్పుడు ఎదురు చూడవలసింది ఒకే ఒక్క మరణం, రామునిది. ఆ తర్వాత నీకు నేను తప్ప వేరెవరూ మిగిలి ఉండరు. రాముడు మరణించిన తర్వాత అయోధ్యవాసులు నువ్వు అక్కడికి రావడానికి ఒప్పుకోరు. మిథిల అంతరించిపోయింది. నువ్వు ఎక్కడికి వెళ్తావు? నిన్ను ఎవరు ఆదరిస్తారు? అప్పుడు మాత మనస్సులోకి అతడే తన తండ్రులను చంపించి ఉంటాడు అన్న ఆలోచన వచ్చింది. మాత తన కళ్ళు మూసుకొని చీకటి పడేదాకా తన ఉద్వేగాలు నిలిపి ఉంచిన రాత్రికి తన కన్నీటి ప్రవాహాన్ని ఆపలేకపోయింది. ఆమె వేదన విడుదలైంది. తన తండ్రిని పదే పదే పిలిచింది. అర్ధరాత్రి ఆమె తన బాధపై అదుపు పొందినప్పుడు ఆకాశం నుంచి ఒక గుండ్రటి కాంతి ఆమెను చేరింది. అది ఋషి అనసూయ రూపం ధరించి ఆమె ముందు నేలపై కూర్చుంది. సీత, రావణుడు నీ తల్లిదండ్రుల మరణం అనే మాయను సృష్టించాడు.
అతను మళ్ళీ నిన్ను తన భ్రమా ప్రపంచంలో వలలో చిక్కుకునేటట్లు చేశాడు. నువ్వే చూడు, మిథిలలో నీ తల్లిదండ్రులు సురక్షితంగా జీవించి ఉన్నారు. మాత తన కళ్ళు మూసుకుంది. ఒక దృశ్యంలో తన తండ్రి ఒక అరణ్య ఆశ్రమంలో గాఢ ధ్యానంలో ఉండటం, రాజప్రసాదంలో తన తల్లి సురక్షితంగా ఉండటం చూసింది. కళ్ళు తెరిచి మాత ఋషి అనసూయ పాదాలకు నమస్కరించి సత్యం వెల్లడించినందుకు కృతజ్ఞతలు తెలిపింది. ఋషి అనసూయ రావణుడు మనస్సుతో చేసే మాయలు సీతను క్షీణింపచేయటం చూసింది. మాత చేతులను తన చేతిలోకి తీసుకొని ఆమె, ఈ యుద్ధం కోసం అవసరమైన శక్తినంతా నా నుంచి తీసుకో సీత. అతనిని మేలుకొలపడానికి కృషి చేసే నూతన దశలో ప్రవేశిస్తున్నావు. ఇప్పుడు ఆరంభమబోయే మనోయుద్ధం నీవు జీవించి ఉండటం కోసం కాదు, అతని విడుదల కోసం. నువ్వు రక్షణ మార్గంలోనే ఉన్నావు. అతని మనోదాడులను ఎదుర్కొంటావు. అదేవిధంగా ఇప్పుడు వాటిని త్రిప్పికొట్టు. రాముడు బయట పని చేసినట్లే నువ్వు లోపల పని చెయ్యి. ఆమె మాతతో రాముడు సమీపిస్తున్నాడు అని, త్వరలోనే అక్కడికి చేరగలడు అని, అతను సమీపించే కొద్దీ రావణుడు మరింత నిస్పృహతో తనని రక్షించుకోవటానికి ఏదైనా చేస్తాడు. అతను నీకు భౌతికపరమైన హాని చెయ్యలేడు, అతను అది చెయ్యజాలడు, కానీ మానసికంగా హింసిస్తాడు. దానితో నువ్వు అతనితో ఉంటావు అని చెప్పింది. మాత ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూసింది. అతను ఈ హాని అంత చెయ్యకముందే, నువ్వు ఇబ్బందికి గురి అవ్వకముందే అతని మనస్సులోకి నువ్వు ఇది తీసుకురావాలి. అతని స్వప్నలోకంలోకి అడుగుపెట్టు సీత. ఇప్పుడు నువ్వు అతన్ని చేరగల మార్గం అది ఒక్కటే. మిగిలిన అన్ని దారులను అతను మూసివేశాడు. నీలాగా కాక అతను నిద్రించకుండా ఉండలేడు. కనుక అతను నిద్రపోతున్నప్పుడు నువ్వు అతన్ని చేరు. అతని సేవకుడు పడిపోతాడు. అతని మనస్సులో ఏ విధంగా ఎలా ప్రవేశించాలో నేను నీకు చూపిస్తాను. వారిద్దరూ చాలాసేపు కలిసి ధ్యాన స్థితిలో కూర్చున్నారు. మాత కళ్ళు తెరిచినప్పటికీ ఋషి అనసూయ వెళ్ళిపోయింది. సూర్యోదయం అవ్వబోతుంది. ఉదయం లేవగానే రావణుడు సీత తల్లిదండ్రుల మరణానికి దుఃఖంతో ఆందోళన ఉంటుందని ఊహిస్తూ వచ్చాడు. కానీ అతడు ఊహించిన దానికి భిన్నంగా ఆమె ప్రశాంతంగా నిశ్చలంగా ఉంది. ఆమె చాలా అరుదుగా అతని వైపు సూటిగా చూస్తుంది. కానీ ఈవేళ అతని కళ్ళలోకి చూస్తూ, రావణ, నువ్వు ఇది తెలుసుకో, వంచన దాని ఫలితాన్నే తెస్తుంది. నేను నీ భ్రమలకు ఇక ఎంత మాత్రం గురికాను. ఆమె మాటలను అతను ఉరిమినట్లుగా నవ్వాడు. సీత, నువ్వు నా లోకంలో చిక్కుకుపోయావు. తప్పించుకోలేని లోకం ఇది. ఆమె వెన్నులో అగ్ని పుట్టింది. నీ శక్తివంతమైన మాయలను అంతం చేయటం నా విధి కాదు, అది రాముని విధి. నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. నీ శక్తి వలన నేను ఇక్కడ లేను, నా ఇచ్ఛా ప్రకారమే ఉన్నాను. నిన్ను నీ మాయలో నుంచి విడుదల చేయటంలో రామునికి తోడ్పడటానికి నేను ఇక్కడ ఉన్నాను. మరింత నవ్వి ఎగతాళి చేసిన తర్వాత రావణుడు వెళ్ళిపోయాడు. ఆమె ఆ రోజంతా ఋషి అనసూయ మాటలపై ధ్యానిస్తూ గడిపింది. ఆ రాత్రి ఆమె రావణుని స్వప్నంలోకి ప్రవేశించింది. అయితే తనలాగా కాక అతను అపహరించిన ఒక దేవలోకపు స్త్రీలాగా ప్రవేశించింది. కలలో ఆ స్త్రీ అతనిని తీవ్రంగా నిందిస్తూ న్యాయం కోసం అర్థించింది. దేవతల సైన్యం దానికి స్పందించి అతన్ని చుట్టుముట్టి అన్ని వైపుల నుంచి ఆయుధాలు గురిపెట్టారు. రావణుడు ఆ మరునాటి ఉదయం సీత ముందుకు రాలేదు. ఆ రాత్రి తాను అపహరించిన వారిలో మరొక స్త్రీ అతని కలలో ప్రవేశించి న్యాయం కోసం పిలిచింది. అదేవిధంగా అనేక రాత్రులు తాను చెరపట్టిన స్త్రీలు న్యాయం కోసం రాసాగారు. ఒకానొక రాత్రి వాళ్ళందరూ కలిసికట్టుగా ప్రత్యక్షమై వారి స్వరాలు ఎంతో బిగ్గరగా ధ్వనించి అంత గొప్ప రావణుడు కూడా వణికిపోయాడు. కేవలం స్త్రీలే కాదు, అతని వల్ల బాధలకు గురైన వారందరూ అతని ముందు నగ్నంగా నిలబడి తమకు న్యాయం కావాలి అని అడుగుతూ తమ స్వరాలు ప్రతి చోట ప్రతిధ్వనిస్తుండగా నిలబడ్డారు. ఒకానొక రోజు ఉదయం మండోదరి మాత వద్దకు వచ్చి ఇప్పుడు రావణుడు నిద్రపోవాలంటే భయపడుతున్నాడు. అతను కలలతో వెంటాడబడి కనీసం పడుకోవడాన్ని నిరాకరిస్తున్నాడు అని విచారం ధ్వనించే స్వరంతో చెప్పింది. అతను రాత్రంతా ఏదో ఒకటి చేస్తూ ఉండి దానివల్ల నిద్రపోకుండా ఉంటున్నాడు. కానీ విశ్రాంతి లేకపోవటం అతనిని నీరసపరిచి అతని మనస్సుపై ప్రభావం చూపుతోంది. నేను ఏం చేస్తే అతనికి సహాయం చేయగలను అని అడగగా మాత, ఆ పని జరగని మండోదరి, న్యాయ మార్గంలో అడ్డుగా నిలవకు అని బదిలిచ్చింది. 2 వారాలు గడిచాయి. రావణుడు మాత ముందుకు రాలేదు.
అతన్ని హింసించిన కలలు ఇప్పుడు పగలు కూడా వస్తున్నాయి. చివరగా ఒకరోజు అతను మాత ముందుకు కమిలిపోయిన ముఖంతో ప్రత్యక్షమై తనను అశక్తుడిని చేసినందుకు తీవ్రంగా దూషించాడు. నువ్వు నన్నెందుకు నిందిస్తున్నావు? నువ్వు చూస్తున్నది నువ్వు చేసిన వాటినే అంది ఆమె. కానీ ఆయన ఆమె ఉనికిని, ఆమె తపస్సును నిందించి, ఎవరైనా నా మీద అటువంటి శక్తి ప్రయోగించటాన్ని నేను అంగీకరించను అన్నాడు. ఆమెను చంపటానికి నిశ్చయించుకున్నాడు. దాని వలన తన హింసాత్మక రాత్రులకు తెర పడుతుందని భావించాడు. కానీ అతను ఖడ్గం తీయకముందే మండోదరి పరుగున వచ్చి వారిద్దరి మధ్య నిలబడింది. నువ్వు నీ పతనాన్ని కోరి తెచ్చుకుంటున్నావు. ఆమె అతనిపై అరిచింది. నేను నిన్ను నాశనం చేసుకోనివ్వను. మండోదరి, తప్పుకో. ఈ స్త్రీని నన్ను నిర్విజ్ఞుణ్ణి చేసింది. దానికి ఆమె చావవలసిందే అని అరిచాడు. మాత మౌనంగా కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో తన చుట్టూ జరుగుతున్న దానిని కనీసం విననట్లు కూర్చుంది. అయోధ్యలో స్త్రీలు సృష్టించిన రక్షణ కవచం ఇంకా ఆమెను చుట్టే ఉంది. రావణుని ఆగ్రహం దానికుండా చొచ్చుకుపోలేదు. మండోదరి కదలడానికి ఇష్టపడక ఏడుస్తూ ఉండగా మాత కళ్ళు తెరిచి సున్నితంగా, మండోదరి, అతని విధి అతని చేతిలోనే ఉందని నీకు నేను చెప్పాను. అతను తన గత చర్యల పరిణామాలను చూసి భరించలేకపోతున్నాడు. అందుకే కోపం చాటున తనను తాను దాచుకుంటున్నాడు. అతను తనని ఎదుర్కోలేడు. నువ్వు కానీ నేను కానీ అతన్ని రక్షించలేము. కేవలం అతను మాత్రమే ఆ పని చెయ్యగలడు. తర్వాత రావణుని వైపు తిరిగి, నిన్ను నువ్వు త్రిలోకాధిపతివని పిలుచుకుంటావు, కానీ కనీసం నువ్వు నీకు కూడా అధిపతివి కాదు. నువ్వు చూసిన కలలు నువ్వు ఉన్న స్థితి యొక్క ప్రతిబింబాలే. ఇప్పటికీ సమయం మించిపోలేదు రావణ. క్షమను మించినది ఏదీ లేదు అంది. మాత మాటలు రావణ్ణి మండిపడేటట్లు చేసిన అతని యుక్తిగా అప్పటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అతను ఎంత ప్రయత్నించినా మెలకువతో ఉండలేక నిద్రించాడు. గతంతో హింసించబడటానికి బదులుగా అతను నారాయణి ముందు నిలబడినట్లు చూసుకున్నాడు. ఆమె, నీ చర్యలు నిన్ను వైకుంఠం నుంచి ఎంతో దూరం తీసుకెళ్లాయి. నువ్వు ఇక్కడికి తిరిగి రావటం కష్టమయ్యేటంత దూరం వెళ్ళిపోయావు. అయితే నువ్వు నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు అన్న జ్ఞాపకాన్ని అనుమతిస్తే అది నీ చెయ్యి దాటిపోకుండా ఉంటుంది. నీ కోపాన్ని, మోహాన్ని, అసూయను, అధికార దాహాన్ని, ప్రతీకారాన్ని వదులు. నీ చైతన్యంలో లోతుగా పాతుకుపోయిన ఆ బీజాలను పెకిలించి వెయ్యి. నీ హృదయంలో ఒకప్పటి వలె మళ్ళీ ప్రేమను ప్రవహించనివ్వు అని చెప్పటం వినపడింది. రావణుడు ఉలిక్కిపడి లేచాడు. అది ఇంకా రాత్రే. కలతో కలత చెంది అతను తన శక్తివంతమైన తల్లి కైకేసి వద్దకు వెళ్ళాడు. అతని కలను వరుసను గురించి విన్న ఆమె, సీత సాధారణ స్త్రీ కాదు రావణ అంది. ఆమె నీ మనస్సులో ప్రవేశించగలిగింది. ఆ లోపలి నుంచి ఆమె ఇచ్చా వైపు నిన్ను మళ్లించే ప్రయత్నం చేస్తుంది. ఆమె ఎంతో శక్తివంతురాలు. పోరాటం ఆపి ఆమెను పెళ్లి చేసుకో. ఆమె ద్వారా నువ్వు మరింత శక్తిని సంపాదిస్తావు. అయితే ఆమెను చేరేదెలా? ఆమె చుట్టూ ఒక రక్షణ కవచం ఉన్నట్లు అనిపిస్తుంది. నేను దాన్ని పగలగొట్టే మార్గం కనుగొంటాను. నాతో కూర్చో. వేరే ఏది పని చెయ్యనప్పుడు నేను ఉపయోగించే పవిత్ర మంత్రం ద్వారా నాలో శక్తిని నీకు కొంత బదిలీ చేస్తాను. కైకేసి ఆ మంత్రజపం చేస్తుండగా వాళ్ళిద్దరూ కొంతసేపు కూర్చున్నారు. ఇది జరిగిన తర్వాత మాత పట్ల రావణుని ధోరణి మారింది. ఆమె పట్ల మర్యాదతో మెలగసాగాడు. ఇది మరింత గొప్ప ప్రమాదానికి దారి తీయటంతో మాత మరింత గాఢ ధ్యానాలు చేస్తూ అరుదుగా మాత్రమే కళ్ళు తెరిచేది. ఆమె ఎంతగా ధ్యానస్థితిలోకి వెళితే రావణుని కోరిక అంత బలీయంగా మారింది. చివరికి ఒకరోజు ఆవేశంతో తన ఖడ్గంతో ఆమె చుట్టూ ఉన్న రక్షణ కవచాన్ని పగలగొట్టబోయాడు. మొట్టమొదటిసారిగా మాత భౌతికంగా అపాయంలో పడింది. అతనెంత శక్తివంతుడంటే మరొక శక్తి వచ్చి మాతను రక్షించకపోతే దాన్ని పగలగొట్టి ఉండేవాడు. మాత అతను తన వైపు ఆగ్రహంతో వస్తున్నప్పుడు ఆమె స్పందించకముందే ప్రాణామయ తలం నుంచి ఋషి లోపాముద్ర కాంతి రూపంతో రావటం చూసింది. ఆమె అనేకంగా మారి మెరుపు వంటి వేగంతో ఆమె అనేక చేతులు అతన్ని చుట్టి వెనుకకు విసిరేశాయి. అతడు తోటంతా దొర్లుకుంటూ వెళ్ళి స్పృహ కోల్పోయినట్లుగా వెల్లికిలా పడిపోయాడు. కాపలా వాళ్ళు గబగబా సహాయానికి పరిగెత్తుతూ వచ్చి అతన్ని మోసుకు వెళ్లారు. లోపాముద్ర అనేక రూపాలు కలిసిపోయి ఏకైక పగటి కాంతి కంటే ఎక్కువగా మెరుస్తూ ఆమె మాత ముందు నిలబడింది.
తన వద్దకు వచ్చి కాపలా కాస్తూ రక్షిస్తూ ఉన్న స్త్రీ ఋషుల అందరికీ ఆరాధనతో కృతజ్ఞతతో మాత చేతులు జోడించింది. సీత, నీ వంతు పని నువ్వు చేశావు. మిగిలింది రామునికి సంబంధించింది. రావణుని బాహ్య ప్రవర్తనతో మోసపోకు. నువ్వు అతని అవమాన బీజాలను కదిపావు. ఇప్పుడు అతని నిస్పృహతో నిండి ఉన్నాడు. అది చల్లారదు. అదే శ్రీరాముని విజయానికి దారి తీస్తుంది. ఇప్పుడు నువ్వు నీ శ్రద్ధను ముందు రాబోతున్న బయట యుద్ధం వైపు మరల్చాలి. లోకాల సంతులనం జరగబోయే ఈ యుద్ధంపైనే ఆధారపడి ఉంది. నువ్వు శ్రీరాముని సైనికుల పునరుత్పాదన శక్తులకు పోషణనందించు. అప్పుడు ఓటమి వారి దరి చేరదు. మీకు తోడ్పడటం కోసం మేమందరం వస్తాము. ఆమె కాంతి రూపం గీతలాగా మారి అదృశ్యమయ్యింది. సూర్యకిరణాల ద్వారా మాత అనేక మంది ఋషుల కాంతి రూపాలు తాను లంకకు వచ్చిన నాటి నుంచి వచ్చిన వారినందరినీ చూడగలిగింది. పార్వతీదేవి ప్రక్కన వెనుక ఎంతోమంది ఋషులు ఆమెతో సహా ధ్యాన స్థితిలో ఉన్నారు. మేము అదృశ్య సైనికులం అన్నారు వారు. శ్రీరాముని విజయానికి మాది హామీ. సీత అంతర్యుద్ధం. సోమ ఆగకుండా కొనసాగించింది. యుద్ధానికి కొన్ని రోజుల ముందు రావణుడు కోపంగా మాత వద్దకు వచ్చాడు. ఆమెకు దుఃఖం కలిగించి వశం చేసుకునే ప్రయత్నాలు విఫలమవగా మళ్ళీ భయపెట్టడం మొదలుపెట్టాడు. నిద్రలేని రాత్రులతో డస్సిపోయి కోపంతో రగిలిపోతూ ఆమెను మంత్రగత్తె అని పిలిచాడు. ఒకానొక స్త్రీ తనను లెక్క చేయటం లేదు అన్న ఆలోచన అతన్ని అదుపు కోల్పోయేటట్లు చేసింది. మాయల ద్వారా ఆమెను వశం చేసుకుని అదుపు చేయటానికి చేసిన కృషి ఎంత మాత్రం ఫలించలేదు. మాత నిరంతరం జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ ఉంది. ఆమెకు తన మార్గాలు అత్యంత సూక్ష్మమైనవి అని తెలుసు. ఒకరోజు ఆమె మనస్సులో రాముని మరణం భ్రమను సృష్టించడం ద్వారా ఆమెను బలహీనపరచాలని వచ్చాడు రావణుడు. నవ్వుతూ ఎగతాళి చేస్తూ రాముడు యుద్ధంలో దారుణంగా గాయపడి పడుకోబెట్టబడి ఉన్న ప్రతిబింబ దృశ్యాన్ని ఆమె ముందు కల్పించాడు. భవిష్యత్తు ఇదే. నీ భర్త జీవించేది ఇంకొన్ని రోజులే. నవ్వాడు అతి క్రూరంగా. మాత ధ్యానంలో కూర్చుంది. శ్రీరాముని ప్రతిబింబం ఆమె ముందు నిర్జీవంగా పడుకోబెట్టబడి ఉంది. అయితే రావణుడు అటువంటి ప్రతిబింబాలు ఆమె మనస్సులోకి ప్రవేశపెట్టడం ఇదే మొదలు కాదు. అది మాయా అని తెలిసినప్పటికీ బయటకు ఏ ఉద్వేగమూ ప్రదర్శించకపోయినా తన ప్రియ రాముణ్ణి ఆ స్థితిలో చూసి ఆమె హృదయం చలించిపోయింది. ఆమె కళ్ళు తెరిచి నిలకడగా చూస్తూ లేచి నిలబడింది. తల విదిల్చి కరుణాపూరిత నవ్వుతో అతనితో, రావణ, నీ దశాబ్దాల తపస్సు, దుష్టత్వం కోసం సంవత్సరాల తరబడి నీ ధ్యానం, ప్రార్థన, ఉపదేశాలు నీకేమీ నేర్పలేకపోయాయి. ఎంతో విలువైన కాలం వృధా చేశావు. ఆ కాలమంతా నిన్ను నీ లక్ష్యం వైపు నడిపి ఉండవలసింది. నీవు నీ జన్మ తీసుకున్న కారణం ఇది కాదు. మాయాలోకాలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులు గురి చేయటం, పదార్థం లేని లోకాలు, ఏ వాస్తవం లేనివి సృష్టించడం కాదు. అతను నవ్వాడు. నేను వాస్తవాన్ని సృష్టిస్తాను. నీ మనస్సులో అయినా ప్రవేశించి ఏ ఆలోచననైనా ఏ దృశ్యాన్నైనా ప్రవేశపెడతాను. వాస్తవం ఏమిటి సీత? నా సృష్టి తప్ప. ఆమె తల కొట్టుకొని, నువ్వు పొరపడ్డావు. మాయా విద్యలను నేర్చుకున్నావు. కానీ నువ్వు సృష్టించేదంతా ఎందుకు పనికిరాదు. వాస్తవంలో ఏ విలువ లేనిది. అదంతా క్షణంలో నశించిపోతుంది. భ్రమా ప్రపంచం వెనుక ఒక వాస్తవం ఉంది రావణ. అయితే ఆ వాస్తవం నువ్వు చేరుకోలేనంత దూరంలో ఉంది. నీకు ఆత్మ గురించి ఏమీ తెలియదు. నిజంగా నీవు ఎవరో అన్న దానిని గురించి నీకేమీ తెలియదు. నీ గురించి నేను రావణుడిని, ముల్లోకాలకు ప్రభువును అనుకుంటున్నావు. అది నిజం కాదు. నువ్వు అది కాదు. ఆమె ఆ విధంగా మాట్లాడుతుందని అనుకోని రావణుడు నిర్ఘాంతపోయాడు. నేను ఈ ప్రపంచాన్ని ఏ విధంగా అదుపు చేస్తానో నీకు కనపడలేదా? నేను మెరుపులు సృష్టించి భూమిని నలిపివేస్తాను, వర్షాలను నిలిపివేస్తాను, గ్రహగతిని నియంత్రిస్తాను. అవన్నీ నా ఆధీనంలోనే ఉంటాయి. నీకు చూపించనా అని ఉరిమాడు. అన్నీ భ్రమలే ఆమె ఎదుర్కొంది. నువ్వు ఈ పనులన్నీ చెయ్యగలను అన్న భ్రమను సృష్టించావు. చాలామంది నిన్ను నమ్ముతారు. కానీ నేను నీ ముసుగును దాటి చూశాను రావణ. నువ్వు భయంకరమైన అసత్యాల సాలగూడులో చిక్కుకుపోయావు. అన్నీ అసత్యాలే. సీత అతను హూంకరించాడు. నేను నిన్ను ఏ క్షణంలోనైనా చంపగలను. సీత తల అడ్డంగా ఊపుతూ, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నువ్వు ఈ శరీరాన్ని చంపవచ్చు, కానీ నేను ఈ శరీరాన్ని కాదు. నువ్వు ఇంకా ఈ విషయం గుర్తించలేదు. ఇన్ని నెలల నుంచి నేను చెప్తూ ఉన్నా దానికి ఏ ఫలితం లేదా?
నేను నీ ప్రాణాన్ని రక్షించటానికి ప్రయత్నించటం లేదు. దానికి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. తర్వాత రాబోయే దాని నుంచి రక్షించటానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వు తిరిగి వెళ్ళవలసిన చోటు గురించి సహస్రాబ్దాల తరబడి వెతుకులాట తర్వాత కూడా నీ ఇంటికి నువ్వు చేరుకోలేకపోవటం, నేను నీకు అది జ్ఞాపకం చేయటానికి ప్రయత్నిస్తున్నాను. వాస్తవంగా నీవు ఎవరో అన్న దానిలోకి మేలుకో రావణ అంది. ఆమె మాటలు అన్ని వైపుల నుంచి వినిపించాయి. కేవలం ఆమె నోటి నుంచి మాత్రమే కాదు. అతను నోట మాట రాక ఆమె ముందు నిలబడ్డాడు. ఆమె అతనిలో రెప్పపాటు జ్ఞాపకం కదలాడటం చూసి దానిని అవకాశంగా తీసుకొని, నువ్వు గొప్ప సామర్థ్యంతో జన్మించావు. దానితో మానవాళికి ఎంతో చేయగలిగేవాడివి. నీ జన్మ లక్ష్యం అది. నీ బహుమానాలను ఉపయోగించటం, సంవత్సరాల తరబడి చేసిన నీ తపస్సు, నీ పాండిత్యం, నువ్వు పొందిన వరాలు అన్నీ సమాజానికి ఉపయోగపడటానికి కాకపోతే మరెందుకు? దానికి బదులు నువ్వు నీ కోసం ఒక వంచనా లోకాన్ని సృష్టించుకొని దానిని అదుపు చేయగలను అనుకుంటున్నావు. నిజానికి మాయలో చిక్కుకున్నది నువ్వు ఒక్కడివే రావణ. నువ్వు నాశనం చేసిన వారందరూ కాదు. క్షణమాత్రపు జ్ఞాపకం చెదిరిపోయింది. మళ్ళీ అతను కోపంతో ఊగిపోయాడు. ముఖం కోపంతో ఎర్రబారి కళ్ళు బయటకు పొడుచుకు వచ్చాయి. అతను కొన్ని మాటలు ఉచ్చరించి భయంకరంగా తేరిపారా చూస్తూ వెళ్ళాడు. అతనిలో కొంత కదలిక తెచ్చాను అని మాతకు తెలుసు. మిగిలినది శ్రీరాముని వంతు. సీత రావణుని సైనిక శక్తి వ్యూహాల గురించి తాను తెలుసుకోగలిగిన సమాచారాన్నంతా శ్రీరామునికి ప్రసరింపచేయసాగింది. అంతేకాక అతని చర్యల వల్ల తాను పొందిన నిస్పృహను, యుద్ధం తెచ్చే వినాశనాన్ని కూడా తెలియచేసింది. దాంతో మార్గమధ్యంలో రావణుడు కలగజేసిన ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొని రాముడు లంకకు చేరినప్పుడు అతను నిరోధించాలని ఎంత ప్రయత్నించినా వీలుపడని సంక్షోభాన్ని ఎదుర్కొంటాడు. రావణుడు తన ప్రయత్నాలు ముమ్మరం చేసి తన లంకా సైన్యంతో పోలిస్తే ఆయన సైన్యం ఎందుకు చాలదని చెప్పగా, మాత రాబోయే దాన్ని ఎదుర్కోవడానికి తాను సంసిద్ధతతో ఉంది. తన అంతర్నేత్రం ద్వారా శ్రీరాముడు లంక ఒడ్డున నిలబడి ఉండటం, త్వరలోనే నాశనం కాబోతున్న ఈ నగరం వంక విచారంగా చూస్తుండటం సీత చూసింది. ఇరు సైన్యాలకు అధునాతన మారణాయుధాలు, సకల జీవరాశులను ఘోర నాశనం చేసే ఆయుధాలు ఉన్నాయి. అమాయకమైన మొక్కలు, జంతువులు ఇబ్బందులకు గురై నాశనం చేయబడతాయి. తమ ముందు ఉన్నదాన్ని చూడటంతో ఇద్దరి నుంచి గాఢ నిట్టూర్పులు వెలువడ్డాయి. అతని హృదయపు బాధ ఆమె బాధను కూడాను. అతని పాత్ర బాహ్యం, ఆమె పాత్ర అంతరం. ఈ యుద్ధంలో వీరు ఐక్యంగా పోరాడాలి. ఆమె ప్రతి చిన్న విషయం పట్ల ఎంతో శ్రద్ధతో ఉండి తాను ఉన్న చోటు నుంచే రాక్షస రాజ్యపు మనోతలంలో నుంచే పోరాటం చేయాలి. యుద్ధం ఆరంభమైన రోజున దట్టమైన మేఘాలు గాలిని కమ్మి నేలపైకి వ్రేలాడుతున్నట్లు ఉండి కేవలం గాలిని చెదరగొట్టే బాణాలతోనే విడగొట్టబడినట్లుగా ఉంది. అది గంటల కొద్ది కొనసాగి భూమిని చుట్టి శవాల గుట్టలను మిగిల్చి వెళ్ళింది. రోజుల తరబడి అలాగే రావణుని ముఖ్య సైన్యాధ్యక్షుడు, కుమారుడు, వారసుడు మరణించే వరకు కొనసాగింది. మాతకు ఆ బాధ భరించశక్యం కాకుండా ఉంది. ఆమెకు మరణాల మధ్య భేదం లేదు. అది ఎవరి సైన్యానికి చెందినదా అన్నది విషయం కాదు. శరీరాలు ముక్కలు చేయబడటం అనుభవించినప్పుడు అదంతా ఒకే జీవంలోని భాగం. జంతువులు, మొక్కలు నేలకు చెందినవి అనిపించేది. ఒకానొక రోజు సూర్యాస్తమయం అవుతుండగా కాపలాదారు త్రిజట పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మణుడు చంపబడ్డాడని చెప్పింది. మాత అపనమ్మకంగా తలపట్టుకొని అది అసంభవం అని గొణిగింది. అయితే త్రిజట కాపలాదారు మాత్రమే కాదు, తన స్నేహితురాలుగా మారింది. అబద్ధం చెప్పదు. ఇది నిజం సీత. నేను యుద్ధక్షేత్రం నుంచి ప్రత్యక్షంగా విన్నాను. అతను ఒక విషబాణంతో గాయపరచబడ్డాడు. దానికి విరుగుడు లేదు. కనీసం దగ్గరలో ఎక్కడా లేదు. నేనెంతో విచారిస్తున్నాను. నీ భర్తకు తన సోదరుని కోల్పోవటం గొప్ప నష్టం. వెంటనే మాత ధ్యానస్థితిలోకి వెళ్ళి తన దివ్య నేత్రం ద్వారా లక్ష్మణుడు బాధతో విలవిలలాడటం చూసింది. ఆమె శూర్పణఖ మాటలు, తన మరిది బాధాకరమైన మరణం పొందుతాడు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. శ్రీరాముడు అతని ప్రక్కన కూర్చొని అతని మెలితిరిగిన ముఖాన్ని ఔషధ ద్రవంతో తడిపిన బట్టతో తుడుస్తూ తన వ్యధను తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక వైద్యుడు హనుమంతునికి సంజీవ వృక్షాన్ని తెమ్మని సూచిస్తున్నాడు. ఆ పవిత్ర వృక్షం ఒక్కటే ఆ విషయానికి విరుగుడుగా పనిచేస్తుంది. కానీ గంటల వ్యవధిలోనే తిరిగి రావాలి. లేనట్లయితే ఆ మొక్క పనిచేయదు.
విషం అతని రక్తంలోకే ప్రవేశిస్తోంది కనుక సమయం చాలా విలువైనది అని వైద్యుడు తెలిపాడు. అంతకుముందు మాతకు కేవలం ఒక్కసారి రావణుడు తన చెయ్యి పట్టుకొని లాగినప్పుడు మాత్రమే కోపం వచ్చింది. ఇప్పుడు ఆ కోపం మళ్ళీ వచ్చింది. ఆమె వెన్నుగుండా ఒక అగ్నితరంగం ప్రసరిస్తూ ఆమె లక్ష్మణుని ముందు ప్రత్యక్షమైంది. అతని వద్దకు వెళ్ళాలనుకుంది కానీ భౌతిక శరీరంతో వెళ్ళలేకపోవటం వల్ల ఎవ్వరికీ కనబడటం కానీ వినపడటం కానీ జరగదు. ఆమె అతనికి తాకలేదు, సహాయం చేయలేదు. హనుమంతుడు తిరిగి వచ్చే వరకు అతన్ని శరీరంలో నిలిపి ఉంచడానికి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ నిలబడి ఉండగా ఒక ఛాయారూపం దగ్గర అవడాన్ని చూసింది. ఆమె వెంటనే ఆయన మృత్యుదేవుడైన యముడని, లక్ష్మణుని శరీరం నుంచి ఆత్మను తీసుకువెళ్ళడానికి వస్తున్నాడని గుర్తించింది. యముని రాకతో వీస్తున్న తీవ్రమైన గాలులను పక్కన నెట్టి లక్ష్మణుని చుట్టుముట్టబోతున్న నల్లటి మేఘాలను త్రోసివేసి ఆమె లక్ష్మణునికి యమునికి మధ్య చేతులు చాపి రక్షిస్తున్నట్లుగా నిలబడి నువ్వు అతన్ని తాకకూడదు అని అరిచింది. ఇది అతను రావాల్సిన సమయం మాత, దయచేసి పక్కకు జరుగు యముడు బదులిచ్చాడు. ఆమె తిరస్కరించగా అతను బ్రతిమాలుతూ నేను నీతో పోరాడాలనుకోవటం లేదు మాత, దయచేసి నా పని నన్ను చేసుకోనివ్వు. అతను తనను ఏమీ భయపెట్టని ఒక స్త్రీ రూపాన్ని పాడు చేసినందుకు గాను అతని కర్మ ఫలితం ఇది. అంతేకాదు ఈ యుద్ధంలో రాక్షసులను వధించినందుకు కూడా రాముడు కూడా త్యాగం చేసి తీరాల్సిందే. నా రక్షణ కోసమే అతను అదంతా చేశాడు. ఆమె ఏడ్చింది. ప్రతి ఒక్క చర్య దాని ప్రతిచర్యను తెస్తుంది. ఇది అతని బాకీ. అతనికి ఇవ్వబడిన సమయం అయిపోయింది. అతన్ని నేను తీసుకువెళ్ళాలి. అతన్ని తీసుకువెళ్ళబోయే ముందు నువ్వు నన్ను తీసుకువెళ్ళాలి. అలా వారిద్దరి మాత యమధర్మరాజుల మధ్య పోట్లాట మొదలైంది. రాత్రంతా వారు పోట్లాడుకుంటూనే ఉన్నారు. యముడు అనేక కోణాలతో లక్ష్మణ్ణి చేరడానికి ప్రయత్నించగా మాత అంతకంటే వేగంగా ఒకవైపు నుంచి ఇంకొక వైపుకు వెళ్ళి అతన్ని దూరంగా ఉంచగలిగింది. పదే పదే ఆమె ఏడుస్తూ ముందు నన్ను తీసుకుని వెళ్ళమని ప్రార్థించింది. కానీ ఆయన ఆమె సమయం రాలేదని చెప్పాడు. చివరిగా ఆయన ఆమెతో నేను అతన్ని వదిలి వెళతాను, కానీ దానికి బదులుగా నాకేదైనా ఇవ్వు. అప్పటికి ఆమె కూడా ఆ పోట్లాటతో అలసిపోయి ఉండటంతో దానికి అంగీకరించింది. నీ జీవితం నుంచి కొన్ని సంవత్సరాలు తీసుకొని అతని జీవితాన్ని పొడిగిస్తాను అని యముడు అనగా ఆమె అంగీకరించింది. ఆమె తన అంగీకారం తెలిపిన వెంటనే ఆయన సుదూరంగా మాయమై చుట్టూ ఉన్న నల్లటి మేఘాలు విడిపడ్డాయి. త్వరలోనే హనుమంతుడు మూలికా వృక్షాలతో వస్తాడని గుర్తించి మాత అక్కడి నుంచి తప్పుకుంది. కొంతసేపటి తర్వాత ఆమె అశోక వృక్షం కింద ఆ గడ్డి మీద లేచేసరికి త్రిజట ఓదార్చుతూ లక్ష్మణుడు ఆ గాయం నుంచి బ్రతికి బయటపడ్డాడని చెప్పింది. సోమ మాత హనుమంతుడితో ఈ కథ చెప్పినప్పుడు ఆమె యమునితో పోట్లాట కలో నిజమో అర్థం కాలేదని, అది విషయం కాదు, లక్ష్మణుడు బ్రతికాడు అంతే చాలు అంది. కానీ హనుమంతుడు నాతో తాను సంజీవని వృక్షంతో తిరిగి వచ్చిన తర్వాత లక్ష్మణుడు కళ్ళు తెరవగానే రామునితో మొట్టమొదటగా సీత ఎక్కడా అన్నాడు. శ్రీరాముడు ఆమె ఇంకా రావణుని మందిరంలోనే బందీగానే ఉందని తెలుపగా లక్ష్మణుడు తల అడ్డంగా ఊపుతూ లేదు, అది ఎలా సాధ్యం, ఆమెను నేను ఇక్కడే చూశాను, ఆమె నా ముందు నిలబడి ఉండటం చూశాను అని అనటం తాను విన్నాను అని నాతో చెప్పాడు. ఆ విధంగా యమధర్మరాజుతో మాత పోట్లాట నిజంగానే జరిగిందని నాకు తెలుసు. మాత జీవితం ఇక్కడ మలుపు తిరిగింది. ఆమె శక్తి క్షీణించింది. అయితే యుద్ధం దాదాపు ముగిసింది. హనుమంతుడికి తప్ప యమధర్మరాజుతో జరిగిన సంఘటన వేరెవ్వరికీ తెలియదు. మాత దానిని గురించి ఎన్నడూ మాట్లాడలేదు. ఆమె మరణించడానికి 1 సంవత్సరం ముందు పార్వతీదేవి శ్రీరామునికి జరిగింది చెప్పింది. నేను ఆమెను ఈ సంఘటన గురించి ప్రశ్నించగా ఆమె దాని గురించి మాట్లాడడానికి నిరాకరించింది. ఏ తల్లి అయినా తన బిడ్డ కోసం ఏం చేస్తుందో తను లక్ష్మణునికి అదే చేశాను అంది. లక్ష్మణుడు ఆమెకు కొడుకు వంటివాడు. సోమ కళ్ళ నుంచి నీరు కారుతూ మాట్లాడలేకపోవటం వల్ల కథ చెప్పటం ఆపింది. ఆమె మళ్ళీ మాట్లాడగలిగినప్పుడు మాత గురించి ఎవ్వరికీ తెలియదని ఎంతో ఉంది. ఆమె పని కనపడదు, అది ప్రపంచం నుంచి దాగి ఉంది. దానిని ఈ విధంగా ఉంచటంలో ఆమెకు తృప్తి ఉంది. ఈ ప్రపంచాన్ని రక్షించటానికి నిజంగా అవసరమైన పని మానవాళి కళ్ళు చెవుల నుంచి దూరంగా జరుగుతుంది అని ఆమె నాతో అనేకసార్లు చెప్పింది. సాయంత్రం అవబోతుండగా మేము మరో ప్రాంతంలోకి వెళ్ళి వచ్చినట్లు ఉంది. నేను తిరిగి సాధారణ స్థితిలోకి వచ్చి చుట్టూ చూసేసరికి సోమ చిన్న కుటీరం ఋషులతో కొందరు కూర్చొని, కొందరు నిలబడి, మరికొందరు కిటికీ నుంచి చూస్తూ నిండి ఉంది. వారు తమ శరీరాలకు పోషణ కోసం వచ్చారు. దానికి బదులుగా తమ ఆత్మకు పోషణ పొంది వెళ్ళారు. బహుశా ఇప్పుడు నీకు విశ్రాంతి అవసరం. నువ్వు రోజంతా మాట్లాడుతూనే ఉన్నావు సోమ.
నువ్వు చెప్పిన విషయం మమ్మల్ని కదిలించింది అంది మా అమ్మ. సోమ తల ఆడిస్తూ, మనం దాదాపు చివరికి వచ్చాము. నేను మాత త్యాగం అనే ఈ చివరి భాగాన్ని పూర్తి చేస్తాను. ఇరు సైన్యాలకు గొప్ప నష్టం వాటిల్లింది. జంతువులు, వృక్షాలు, సముద్ర జీవులతో పాటు సర్వజీవులకు గొప్ప నష్టం వాటిల్లింది. ఇప్పుడు శ్రీరాముడికి రావణుడితో తలపడే సమయం వచ్చింది. మాత రావణుని నిజస్వరూపాన్ని చూసింది. రాముడితో చెబితే దాని ప్రభావం యుద్ధంపై ఉంటుందేమోనన్న భయంతో చెప్పలేదు. కానీ శ్రీరామునికి సహజావబోధతో అది తెలుసు. ఇది అతని పనిని మరింత క్లిష్టంగా చేసింది. అంతేకాదు, చాలా త్వరగా చేయవలసి వచ్చింది. ఆయనకు తన భక్తుని లోబరుచుకున్న గొప్ప మాయ నుంచి తప్పించడం అవసరం. లంకలో ఉన్న సమయంలో మాత రావణుని మనస్సులో గాఢంగా నాటుకున్న వాటిని పెకిలించి వేసి అతన్ని జాగృపరచడానికి తాను చెయ్యగలిగిందంతా చేసింది. అతని మనోసామర్థ్యం, ఉత్తేజం తగ్గి వివేచన బలహీనపడటమే కాక అనేక నెలలు నిద్ర లేకపోవటం వల్ల నిస్త్రాణగా మారాడు. ఇక ఆ క్రమాన్ని పూర్తి చేయడం రాముని వంతు. చివరలో రాముని పని రావణుని లేకుండా చేయటం. వారు పగలు రాత్రి యుద్ధం చేయగా రావణుడు నిర్మించుకున్న వంచనాగూడును కూల్చడానికి మాత చేసిన పని రాముడు చూశాడు. మాత దాన్ని ఈ విధంగా వర్ణించింది. ఆమె ధ్యానంలో కూర్చుండగా గొప్ప ప్రేమ ప్రవాహం అంతం లేని వాగులాగా వేగంగా ఎగిసిపడే జలపాతంలా ఆమెను ముంచెత్తింది. ఆమె గొప్ప ఆనందాశీర్వాదాలను అనుభవిస్తూ అక్కడ కూర్చుంది. క్రమంగా ఆమె కళ్ళు తెరిచి ప్రేమ తరంగం ప్రతి దాని మీద, చెట్లు, మొక్కలు, తన చుట్టూ ఉన్న కాపలాదారులు అందరిపైన ప్రవహించటం చూసింది. అది శ్రీరాముని నుంచి వీస్తోందని ఆమె గుర్తించింది. రాముడు తన చివరి బాణం సంధించే ముందు రావణుని ఆత్మలోకి తొంగి చూస్తూ అతను తన భ్రమల నుంచి విముక్తి పొందాలని అనుకుంటూ ఒక్క క్షణం నిలబడ్డాడు. ఆ ప్రేమ ప్రవాహాన్ని, తానే దానికి మూలమైన దాన్ని పంపి అప్పుడు తన చివరి బాణంతో అతని 10 మూలాలను, తమ భ్రమలో రావణుని బందీగా ఉంచుకున్న వాటిని తెంపివేశాడు. రావణుడు మరణశయ్యపై ఉండగా వారిద్దరూ మాట్లాడారు. అత్యంత వినయంగా రావణుడు రాముని, ఇప్పుడు నేను నా నిజ గృహానికి వెళ్ళవచ్చా అని అడిగాడు. శ్రీరాముడు విచారంగా ఇలా అన్నాడు, నేను నీవు ప్రోగు చేసుకున్న కర్మలో చాలా వరకు నశింపచేసిన నువ్వు సంపూర్ణంగా ముక్తి పొందటానికి, నీ మోహం అతిశయం పూర్తిగా పెకిలించబడటానికి, నీ అహం కరిగిపోవటానికి ఇంకొక జన్మ అవసరం. ఆ చివరి కృషి నువ్వే చేయాలి. మాత ముందు చూసినట్లుగానే అతడు మళ్ళీ తన చివరి జన్మ తీసుకునే ముందు సహస్రాబ్దాల తరబడి తిరుగుతూ ఉండాలి. అతను ఉన్నత లోకాల్లోకి అనుమతి పొందటానికి అంతకాలం ఎదురు చూడటం అవసరం. మాతకు ఆ క్షణంలోనే యుద్ధం ముగిసిందని తెలిసింది. ఖచ్చితంగా ఆ సమయంలోనే ఇంతకాలంగా ఆమెను నిలిచి ఉంచిన అమృతం ప్రవహించటం ఆగిపోయింది. ఆమె ధ్యానం నుంచి బయటకు వస్తుండగా ఆమె చుట్టూ ఉన్న ప్రేమ తరంగాల స్థానంలో గొప్ప అగ్ని చుట్టుముట్టింది. ఆమె తపస్సు నుంచి పుట్టిన వేడి అగ్నికీలలుగా మారింది. అప్పుడు శ్రీరాముడు, మిగిలిన వారు ఆమె ఒక అగ్నిగుండంలో కూర్చొని ఉండటం చూశారు. ఆమె సజీవంగా కాల్చబడుతున్నట్లుగా భావించి లక్ష్మణుడు భయంతో అరిచి ఆమె వైపు పరిగెత్తాడు. కానీ శ్రీరాముడు అతన్ని ఆపాడు. ఆయన ఆ దృశ్యాన్ని తదేకంగా చూసి ఆమె ఇక్కడ ఉన్న మలినాలన్నిటితో పాటు యుద్ధ ప్రభావాన్ని ప్రక్షాళన చేస్తుంది. ఇది ఆమె తపస్సు వలన వచ్చిన అగ్ని, దానిని కాలని అన్నాడు. అగ్ని త్వరలోనే నెమ్మదించి ఆమె శరీరంలోకి వెళ్ళి ఆరిపోయింది. ఆ క్షణంలో ఆమె అయోధ్యలో ముట్టించిన జ్వాల వేడెక్కింది. సోమ అంది, నేను దాన్ని చూస్తూనే ఉన్నాను. అది పెద్ద అగ్నికీలగా మారి దానంతటదే ఆరిపోయింది. 14 సంవత్సరాలు నిరంతరాయంగా వెలిగిన మాత జ్వాల ఆగిపోయింది. ఇప్పుడు నాకు అది విజయమో లేక మరణమో అయి ఉంటుందని తెలిసింది. ఆమె కొనసాగించింది. లంకలో ఆ జ్వాలలు మాతా శరీరంలోకి పీల్చుకోబడిన తర్వాత ఆమె శ్రీరాముని సన్నిధిని భావించి అతన్ని పట్టుకుందామని కళ్ళు తెరిచింది. ఆ ఆనంద అతిశయ క్షణంలో ఆయనను అభినందిద్దామని తేచింది. కానీ అనేక రోజులుగా నిలబడకపోవటం వల్ల, అమృత ప్రవాహం ఆగిపోవటం వల్ల, చాలా కాలంగా ఆహారం నీరు తీసుకోపోవటం వల్ల ఆమె శరీరం హఠాత్తుగా బలహీనపడింది. ఆమె నిలబడటానికి ప్రయత్నించగా కళ్ళు తిరిగి మాత భూమిపై స్పృహ లేకుండా పడిపోయింది. వాస్తవానికి శ్రీరాముడు కూడా గాయాలకు చికిత్స పొందవలసి ఉన్న, యుద్ధంలో క్షీణించి ఉన్న అతను ఆమెను మందిరానికి తీసుకువెళ్ళి రోజుల తరబడి ఆమె పక్కన కూర్చొని ఆమె నోటిలోకి నీటి చుక్కలు పోస్తూ ఉండేవాడు.
చివరగా ఆమె లేచి వాగ్దానం చేసిన విధంగానే మండోదరి చేతి నుంచి మొదటగా ఆహారాన్ని తీసుకొని ప్రజలకు భోజనం పెట్టడం ద్వారా తాను ఇప్పుడు ఆ నేలకు స్వస్థత చేకూర్చాలని చెప్పింది. లంక నుంచి వచ్చే ముందు మాత మండోదరి వంట చేసి లంకలోనికి వారందరికీ విందు ఏర్పాటు చేశారు. మాత మండోదరి వంట చేసి లంకలోని వారందరికీ విందు ఏర్పాటు చేశారు. భోజనం పెట్టడం అనేది మాత ప్రేమ వ్యక్తీకరించే విధానం. ఆ తరువాత లంకలో ఆమె చివరి చర్య నీకు ముందే తెలిసినట్లుగా ఇంతకాలం తనకు ఆశ్రయం ఇచ్చిన అశోక వృక్షం వద్దకు వెళ్ళి దాని మానుకు తన నుదిటిని ఆనించి ఆ మహా చైతన్యం తన కష్టకాలంలో తోడుగాను సాక్షిగాను ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపి వీడ్కోలు చెప్పింది. సోమ మౌనంగా ఉంది. ఆ తర్వాత కొన్ని నిమిషాలకు చుట్టూ చూసి మొట్టమొదటిసారిగా మునులందరూ చుట్టూ చేరి ఉండటం గమనించింది. ఆమె ఆశ్చర్యపోతూ మీరు ఇంతమంది వచ్చారు, నేను మీకేమీ పెట్టలేదు, మన్నించండి, ఆహారం ఇప్పుడే సిద్ధం చేస్తాను అంది నెమ్మదిగా. ఆమె లేవబోతుండగా మునులలో ఒకరు ఆమెను ఆపి ఇలా అన్నారు, సోమ, ఈ రాత్రికి వద్దు. నువ్వు మా ఆత్మలకు ఆహారం అందించావు కనుక మా శరీరాలు సంతృప్తి పడ్డాయి. నేను మా అమ్మ రేపు ఉదయం వస్తాము అని చెప్పి మెల్లగా సెలవు తీసుకున్నాము. నేను మా అమ్మ రేపు ఉదయం వస్తాము అని చెప్పి మెల్లగా సెలవు తీసుకున్నాము.